హాయ్ ఎవ్రీవన్, నేను మీ మమత. ఈరోజు నా 100 డేస్ ఛాలెంజ్ చేయలేకపోయాను. బికాజ్ నైట్ మేమంతా ఆదినారాయణ స్వామి కళ్యాణానికి వెళ్ళాం. ఇంట్లోనే కొంచెం ప్రసాదం చేసుకొని నేను, అమ్మ, నాన్న, అన్న, వదిన, పిల్లలు అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాం. ఇంట్లో కొబ్బరికాయ తీసుకురమ్మంటే ఎక్కడో టైం అయిపోతుందనే టెన్షన్లో ఆల్రెడీ కొట్టిన కొబ్బరికాయ తీసుకొచ్చేసా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సరే అనుకొని ఇంకా మా నాన్న దగ్గర 2 తిట్లు, ఒక కొబ్బరికాయ కొనుక్కొని దేవుడికి పూజ చేసి కళ్యాణం చూసి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మొక్కున్నా. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే. ఓకే నేను బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి. సరే మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మందే ఉన్నారు. మేము తీసుకొచ్చిన ప్రసాదం, కొన్ని వాటర్ ప్యాకెట్స్ ఎంతమందికి అయితే అంతమందికి పంచాము. ఇంకా పరస అంటే అదే, తిరునాళ్ళు అంటే షాపింగే కదా. ఖచ్చితంగా తిరునాళ్ళలో ప్రతి ఒక్కరూ కొనేది మెయిన్ గాజులు. అక్కడికి వచ్చేసాం. నేను, మా వదిన, మా అమ్మ అందరూ గాజులు కొనుక్కున్నాం. మొత్తం 1000 అయింది. గాజుల తర్వాత పక్క ఏదైనా కొంటారు అంటే అవి బొరుగులే. ఇక్కడ బొరుగులు, జిలేబీ, బాదుషా, మైసూర్పాక్ అన్నీ వేడివేడిగా చేస్తారు. అప్పటికప్పుడే చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మాకు ఎన్ని కావాలో ఏం కావాలో అన్నీ కొనుక్కొనేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. రిటర్న్ స్టార్ట్ అవ్వడానికి మాకు మిడ్ నైట్ 1 o'clock అయింది. బాగా టైర్డ్ అయిపోయాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. రేపు కలుద్దాం, బాయ్.